డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి అనే ఒక నిరుపేద యొక్క కథ ఇది. లేకపోతే అధికారం పోయింది, మనకు అప్పనంగా ఊరికినే వచ్చే ఆదాయం పోయింది అని సాక్షి వ్యధ అని అనుకోవాలి. ఈ రోజున సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో తన సొంత ఇంటికి భూమి పూజ చేసుకుంటున్న దాని మీద రాసిన ఒక ఆర్టికల్ మీద ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరించబోతూ ఉన్నాను. అసలు ఇందులో జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఓళ్లల్లో ప్యాలెస్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. లేకపోతే ఇవన్నీ కాదని తను ఇష్టపూర్వకంగా కోరుకున్న అమరావతిని చంపేసి వైజాగ్ను రాజధాని చేసి అందులో ఆ వైజాగ్లో ఉన్న ఋషికొండ మీద ప్రజల సొమ్ముతోటి 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించుకున్న ఒక అత్యద్భుత భవనం యొక్క పరిస్థితిని కూడా ఈ రోజున మరొక్కసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితిని మరి సాక్షి పేపర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తీసుకొచ్చారు. ఏం జరిగిందనేది మొత్తం ఇక్కడ ఈ వీడియోలో మీకు నేను ఖచ్చితంగా ఆ పేపర్లో ఏం రాశారనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది సాక్షిలో వచ్చిన ఒక అత్యద్భుతమైన మహా ఆర్టికల్ అని చెప్పుకోవాలి. చంద్రబాబు మహా ప్యాలెస్. ఈ సాక్షి పత్రికే రాయాలి చంద్రబాబు నాయుడికి ప్యాలెస్ల మీద ప్యాలెస్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి అంత నిరుపేద ఇంకెవరు లేరు అని అన్నట్టుగా ఒక పెద్ద ఎక్స్పోజర్ ఇచ్చి భూమి పూజ చేసుకుంటున్న దాన్ని వాళ్ళు ఏ రకంగా అభివర్ణించి దాన్ని వివరించారో ఒకసారి వివరాల్లో కూడా వెళ్ళి చూద్దాం. అత్యంత భారీ ఎత్తున 100 కోట్లతోటి ప్యాలెస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం. రాజధాని అమరావతి నడిబొడ్డున 5.16 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మాణం. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఒక్కటే 2 ఎకరాల పైన ఉంది. మరి ఇక్కడ 5.16 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఇక్కడ ఒక ప్యాలెస్ నిర్మించుకుంటున్నాడు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ పరిస్థితి ఏమిటి, హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్ పరిస్థితి ఏమిటి, ఇది కాకుండా చెన్నైలో ఉన్న బాంబేలో ఉన్న ప్యాలెస్ల సంగతి ఏమిటో అసలు మరి సాక్షికి అవన్నీ కనపడవు కాబోలు. జగన్మోహన్ రెడ్డి అత్యంత నిరుపేద, పేదల పాలిట పెన్నిది అని మొన్నటిదాకా ఆయన ఒక ముసుగేసుకొని చేసిన దాన్ని ప్రజలే తిప్పికొట్టారు. కనీసం పట్టుమని 10 నెలలు కూడా కాకుండానే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది అని తెగ ఊదరగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉసిగొలుపుతూ ఉన్నాడు. నిన్న మొన్న జరిగిన చేబ్రోలు కిరణ్ అంశాన్ని కూడా ట్వీట్ మరీ పెట్టాడు. అసలు మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఆడబిడ్డల మీద ఎన్నెన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డారు, ఎంతమంది మరి వాళ్ళకి విపక్షంలో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల మీద ఏ రకంగా విరుచుకుపడ్డారనేది కూడా అందరికీ తెలుసు. దాని మీదనే ఇప్పుడు అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, లేకపోతే పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యల మీద అరెస్టులు కావచ్చు, లేకపోతే వల్లభనేని వంశీదైతే వేరే రకంగా అరెస్ట్ అయినప్పటికీ ఆయన మాట్లాడిన మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళు మర్చిపోలేరు. ఇంట్లో ఉన్న ఆడబిడ్డలను సైతం తీసుకొచ్చి రచ్చకీడ్చి వాళ్ళ మీద దిక్కుమాలిన కామెంట్లు అన్నీ చేసిన పాపానికి ఇప్పుడు వాళ్ళందరూ జైల్లోనూ, జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనూ. ఇలా ఉన్నా కూడా ఇంక ఈ సాక్షికి బుద్ధి రాలేదు. మంత్రి లోకేష్ భార్య బ్రాహ్మణి పేరుతోటి 18.75 కోట్లకు భూమి కొనుగోలు. అమరావతిలో గజం 60,000 అన్న చంద్రబాబు మాటల ప్రకారమే చూస్తే 150 కోట్లు. అసలు మామూలుగా ఇంకెక్కడా లేని ప్రైస్ అంతా ఇక్కడే చెప్పుకుంటూ వస్తారు. మరి హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్ పరిస్థితి ఏమిటి, జూబ్లీ హిల్స్లో ఉన్న అది ఎంత ఖరీదైంది. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడుకి జూబ్లీ హిల్స్లో ఏది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఉన్న ఇల్లు ఒకటి ఉంది, దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటానికి ఆయన మరికొంత పక్కనున్న ప్లేసులను కూడా తీసుకుని ఎక్స్పాన్షన్ చేసుకునే దాన్ని ఓ పెద్ద ప్యాలెస్ కింద అభివర్ణించేశాడు. అసలు బెంగళూరు ప్యాలెస్ అయితే మీరు చూశారుగా, ఒకసారి గూగుల్ మ్యాప్లో నేను చూడండి, విడిగా లోపలికి అనుమతించి చూపించటం అనేది జగన్మోహన్ రెడ్డి కల్లో ఉండదు. తాడేపల్లి ప్యాలెస్లోకి వాళ్ళ ఎమ్మెల్యేలే వెళ్ళలేని లాంటి పరిస్థితి. చుట్టూతా ప్రజల సొమ్ముతోటి కంచెగట్టేసుకున్నాడు.
ఆయన నిర్మించుకుంది కేవలం గోడలు మాత్రమే, మిగతా అంతా ప్రభుత్వం సొమ్ముతోటి కిటికీలు కానివ్వండి, ఏసీలు కానివ్వండి, బెంచీలు కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, ఇంకా అదేమంటే అక్కడ ముఖ్యమంత్రికి ఇది కార్యాలయం అనే పేరు చెప్పుకొని ఆడ మొత్తం నిర్మించుకొని ఇప్పుడు వాటిని మరి ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయలేదు. అసలు అలా తిరిగి ఇవ్వలేదన్న కారణానికి కోడెల శివప్రసాద్ని వెంటబడి వేధించి కేసులు పెడితే ఆయన ఆత్మహత్య చేసుకునేదాకా పురిగొల్పి, ఆయన ఆత్మాభిమానుడు కాబట్టి ఈ బాధ భరించలేక ఆయన అంత పని చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఏమాత్రం వెరపు సిగ్గు లేకుండా మరి ఈయన అట్టి పెట్టేసుకున్నాడు కదా. ఇందులో కావాల్సినవన్నీ ఏమన్నా తిరిగి ప్రభుత్వానికి అప్పగించారా? ఏం అప్పగించలేదు. అసలు తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళటానికే ఎంట్రీ లేదు ఎవరికి, వాళ్ళ ఎమ్మెల్యేలకే ఎంట్రీ లేదు. ఆ వాళ్ళ దగ్గర ఉన్న క్వార్టర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు సీఎంఓలో పనిచేసిన ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళ పర్మిషన్ తోటి వెళ్ళాలని ఎంతమంది వాపోయారు ఆ రోజున. ఈ రోజు వచ్చి ఆ ప్యాలెస్ అంటే ఇందులో చూడండి, నిజాం నవాబుని తలపించేలా దేశంలో ఎవరికీ లేని రీతిలో హైదరాబాద్లో అత్యంత సంపన్న ప్రాంతంలో ప్యాలెస్, ఫామ్ హౌస్ కూడా. జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ ఎక్కడుందండి? వాళ్ళు చెబుతున్న ఈ సోకాల్డ్ సంపన్న ప్రాంతంలో కాదా? లేదు. ఎక్కడుంది లోటస్ పాండ్? అసలు బెంగళూరు యలహంకలో ఆయనకున్న ప్యాలెస్ అయితే ఇక మరెవరికి లేదు. అక్కడ మరి మైసూర్ మహారాజు కన్నా అంత ప్యాలెస్ ఉందో లేదో. హెలికాప్టర్ కూడా దగదగ అని లోపలే దిగటమే. అందులో నుంచి ఆయన ఎంత చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. హెలీప్యాడ్ సైతం అందులోనే నిర్మించేసుకొని ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసుకునేదాన్ని అవహేళన చేయటం కోసం ఇలాంటి దిక్కుమాలిన మాటలన్నీ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద నిరుపేద, ఆయన దగ్గర ఏ ఆస్తులు లేవని. జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఆస్తులు సంపాదించడానికి ఏ రకంగా కారణమైంది అని చెప్పి ఆయన మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు కేవలం అక్రమార్జన మీదనే. ఆయన ఆ రోజుకి అధికారం కూడా లేకుండా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన ఆస్తుల మీదే ఇవన్నీ వచ్చాయి. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన దాని మీద అయితే లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్, గనులు ఏటిల్లో పడితే వాటిల్లో అన్నిట్లోనూ ప్రతిరోజు డబ్బే. ఈరోజు మద్యం స్కామ్లో రాజకశ రెడ్డి ద్వారా ఇవన్నీ జరిగాయని విజయసాయి రెడ్డి ఒక ఎంత బయట పెట్టిన తర్వాత ఇప్పుడు అతను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు విచారణకు వచ్చే స్టేటస్లో కూడా లేరు. ఎందుకు ఎక్కడ ఏం బయటపడతాయో అని. మరి అలాగ తప్పించుకొని తిరుగుతూ కనుచూపు మేరలో లేకుండా కనుమరుగైపోతారేమో, అది కూడా చెప్పలేం మరి. ఎందుకంటే ఇవన్నీ బయటపడతాయనగానే ఏం జరుగుతుంది అందరికీ తెలుసు. బాబాయి గొడ్డలు ప్రతి ఒక్కరికి గుర్తున్న అంశమే. అలాంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద నిరుపేద అన్నట్టుగా సాక్షి రాసుకొస్తుంటే అసలు ఈ సాక్షి ఏ డబ్బుతోటి పెట్టబడింది అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవట్లేదా? జగన్మోహన్ రెడ్డి సంపాదించిన అక్రమాస్తులతోటి పెట్టుబడులు పెట్టి మరి ఈ సాక్షి పేపర్ని, ఈ సాక్షి టీవీని వాళ్ళు ఇక్కడ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటే, అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా కొనిపించి ఏదో మొత్తం అంతా ప్రజాసొమ్ము మొత్తం ఏ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా సాక్షికే ఇచ్చుకునే లాంటి పరిస్థితులన్నీ తెచ్చుకొని ఈ రోజున సొత్తపోస కబుర్లు, అందున సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి అవహేళన పూరితమైన వ్యాఖ్యలు చేయటం ఏమన్నా శోభస్కరంగా ఉందా? ఇదే ఈరోజు కుండబద్దలు.